ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు? చూడట్లేదా పేపర్లో? పలానా సుప్రీంకోర్టు జడ్జిని ఇంటి నిండా నోట్ల కట్టలు 15,000 కోట్లు పదవి. ఎక్కడో ఆ డబ్బు అంతా? ఎక్కడిదో ఆ డబ్బు అంతా? నేనేం చెప్తున్నానా? నేనే కొత్తగా చెప్తున్నాను? పేపర్లో వేసిన మాటలండివి. సిమిలర్గా చెప్తున్నాను. ఈ బిలాము అనేవాడు లంచానికి ఆశపడి ఎవరో ఒక జనం అంట, వినండి, అట్నుంచి వస్తున్నారు. మోయాబు మైదానంలోని ఈ పాస్టర్ గారికి తెలియదు వాళ్ళు ఎవరో. ఓకే, యోర్దాను దాటాక ప్రాకారం మీద పడుపు వృత్తి చేసుకుంటుంది ఎవరు? రాహాబు. వేగులు వాళ్ళని చూసిన వెంటనే పైకి రమ్మంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏముంది? మీరు హెబ్రీయులు కదా, 40 ఏళ్ల క్రితం మీరు ఐగుప్తులో బయలుదేరారు కదా, మీ ఎదుటి ఎర్ర సముద్రం పాయలైంది కదా, ఫరోని అతని సైన్యాన్ని మీ దేవుడు నీళ్ళలో సముద్రంలో ముంచేశాడు కదా, పలానా రాజుకి పలానా చేశాడు కదా. మీ దేవుడు గొప్ప దేవుడు, ఆకాశము కింద మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒక పడుపు వృత్తి చేసుకునే పత్తికి తెలుసు వీళ్ళెవరో, మనోడికి తెలియలా.